జెండా మోసిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయేనని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో 3 తరాలుగా పనిచేస్తున్న కార్యకర్తలకు, నాయకులకు లభించని పదవులు కేవలం మంత్రి శ్రీధర్ బాబు కుటుంబ సభ్యులకే దక్కడం విడ్డూరమన్నారు. ఏ అర్హత లేకున్నా మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు అయినందుకు శ్రీనుబాబుకి పీసీసీ జనరల్ సెక్రటరీ పదవి కట్టబెట్టడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. శ్రీధర్ బాబు సోదరుడు ప్రజల కోసం ఏనాడైనా ధర్నాలో రాస్తారోకోలు చేశారా అని నిలదీశారు. కనీసం వారి పార్టీ కోసమైనా పనిచేశాడా అని పుట్ట మధు ప్రశ్నించారు. ఒక్క ధర్నాల్లో ఒక రాస్తారోకోలను 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజల పక్షాన ఎక్కడైనా పోరాటం చేసిండా? నేను పేర్లు చెప్పినటువంటి వాళ్ళు కొట్లాడినరు, వాళ్ళ పార్టీ కోసం జైళ్లలోకి వెళ్ళినరు, కుటుంబాలను మొత్తంగానే వాళ్ళు వదిలేసుకున్నారు. ఇక్కడ ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాదు, అగ్రవర్ణాలలో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళీ ఎన్నికలప్పుడు నోట్ల సంస్కృతి వస్తాడని ఏం జరుగుతూ ఉన్నది నియోజకవర్గంలో? ఎన్ని సంవత్సరాలు ఈ బానిసత్వంలో మనం ఉండాలి? ఇప్పటికైనా మనం జ్ఞానంలోకి రాకపోతే ఈ దుద్దిళ్ళ కుటుంబం ఈ జోకర్ తమ్ముడిని పెట్టి ఇవాళ మట్టి ఇసుక దోపిడీ చేసి మళ్ళీ ఎన్నికలప్పుడు నోట్ల సంస్కృతి వస్తాడని కాంగ్రెస్ పార్టీ పదవులలో అవకాశం లేదు. అయితేనేమో అన్నుండాలి, లేకపోతే తమ్ముడు వచ్చింది. ఇప్పుడు ఇంత వాళ్ళని అదే కింది స్థాయిలో ఉంచింది. 17 నెలలైంది, 17 నెలలు. నిజంగా కనీసం వాళ్ళ లోపల ఒకవేళ బానిసత్వం అనే విషయాన్ని కనీసం కూడా వాళ్ళకు తెలిసి ఉండి ఉంటే, అటు పెద్దపల్లిలో మార్కెట్ కమిటీలు అయిపోయినాయి, పక్కకు 4 పక్కలు అయిపోయినాయి. మరి వీళ్ళకి ఇంకా అవగాహన రాకపోవడం ఇది దురదృష్టకరం. దుద్దిళ్ళ సీనుకు పదవి వచ్చిన తర్వాత నేను ఈ విషయాన్ని మీ సమాజం దృష్టికి ఎందుకు తీసుకొస్తా ఉన్నానంటే, అన్న, తమ్ముడు, కొడుకు అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎన్ని తరాలు వాళ్ళకు సేవ చేయాలని ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ఈ సమాజానికి కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. పాదరావు కాడి నుంచి ఇప్పటి వరకు ఏం జరుగుతూ ఉన్నది నియోజకవర్గంలో? అభివృద్ధిలో ఎక్కడున్నాం మనం? సేవలో ఎక్కడున్నాం మనం? ఆ జెండాలు మోసేటువంటి కార్యకర్తలకు పదవులు ఇవ్వడంలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉన్నదో ఇవాళ ఈ నియోజకవర్గంలో చర్చించబడకపోతే అదే కుటుంబం ఈ నియోజకవర్గాన్ని ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు ఈ జోకర్ తమ్ముడిని ఇవాళ మళ్ళీ అన్న తర్వాత జోకర్ తమ్ముడిని బయటికి ఏదైతే తీసుకొస్తా ఉన్నాడో అంటే వీళ్ళను కూడా మనం మొయ్యాలనా?